యేసుక్రీస్తు మీదకి నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తము అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాము. కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలెనని ఆజ్ఞాపించెను. ఈలాగు అందరూ తప్పించుకొని దరి చేరిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, శాంతి టీవీ వీక్షకులారా, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నట్టు, ఇప్పుడు ప్రసారం అవుతున్నటువంటి 8 నుంచి 8:30 వరకు ప్రసారం అవుతున్నట్టు, మరలా తిరిగి 4 నుంచి 4:30 వరకు ప్రసారం కాబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వి వెల్కమ్ యూ టు వాచ్ హీ మస్ట్ ఇంక్రీజ్ డైలీ స్పిరిచువల్ program in being broadcasted in Shanti TV local Christian channel. రండి, ఈ కార్యక్రమం మీది. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క వక్తగాను హోస్ట్గా నేను ఉన్నాను కనుక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి మీరు ఎక్కడున్నా దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉండండి. మీ దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది. ఆలయములో ఉన్నటువంటి జకరియా దగ్గరకు రాని వాక్యం, అంతఃపురంలో ఉన్నటువంటి హెరోదు దగ్గరికి రాని వాక్యం, లేదా అర్కెలాయి దగ్గరికి రాని వాక్యం అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి వచ్చిందని లూకాసు వార్త 3వ అధ్యాయం. అలాగైతే స్టూడియోలో ఉండి బోధిస్తున్న నా దగ్గర నుంచి, పరలోకము నుంచి వాక్కు నా దగ్గరకు వచ్చింది, అక్కడ నుంచి స్టూడియోలో నుండి రికార్డ్ అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తూ మీ ఇంటి దగ్గరికి వచ్చినట్టు దేవుడి వాక్యాన్ని బట్టి దేవుడి వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా, క్యాచ్ చేసుకోవాల్సిందిగా, అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. ఆలోచించడానికి, ఆలోచించి దాన్ని అన్వయించుకోవడానికి, మన మనసుతో ఆలోచించి దాన్ని ఆత్మకు ప్రయోజనం చేకూర్చుకోవడానికి ఈ ఎపిసోడ్లు చూస్తూ ఈ కార్యక్రమాలు మనం చూస్తున్నాం. కాబట్టి మరొక పర్యాయం మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ దినము మనం అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 44వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. రేపు కూడా ఈ వచనాన్ని ధ్యానించుకొని తర్వాత ఈ అధ్యాయంలో వచ్చి మనం బయటపడి 28వ అధ్యాయంలో ఇక జనవరి నెలంతా అంటే ఇంకా మిగిలినటువంటి 15-16 రోజులు 28వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటాం. తర్వాత యథావిధిగా మనం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం నుంచి మళ్ళీ రివిజన్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అపోస్తల కార్యములు ధ్యానాలు మీరు వింటున్నారు, మీరు దీవించబడుతున్నారు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఆరంభం నుంచి అనగా 2023వ సంవత్సరం నుంచి ఎంతమంది ధ్యానాలు వింటున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ ధ్యానాలు కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు ఏంటంటే, ప్రతిరోజు మనం ఏదో ఆలోచిస్తున్నాం, దాన్ని రివైజ్ చేసుకుంటున్నాం, రివిజన్ చేసుకుంటున్నాం, దాన్ని రిమైండ్ చేసుకుంటున్నాం. బద్దలైపోయినటువంటి 4 ఎగ్జాంపుల్స్, 4 ఉదాహరణలు, బద్దలైపోయిన ఆత్మీయ జీవితాలు, బద్దలైపోయినటువంటి ఆత్మీయ ఓడలు, అవి గమ్యాన్ని చేరలేదని. ప్రయాణం ఆరంభించారు కానీ గమ్యం చేరుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చారు. దే హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, బట్ కానీ ఏం లాభం? అరణ్యంలో అటు ఇటు తిరిగారు, అరణ్యములోనే అంతమైపోయారు, గమ్యస్థానం చేరుకోలేదు. ఈ రోజులో రక్షింపబడి బాప్తిజం తీసుకొని మీ ఆత్మీయ ప్రయాణాన్ని ఆరంభించారు, బాగానే ఉంది, దట్స్ గుడ్. ఈ ఆరంభించినటువంటి ప్రయాణం ముగించాలి. ఎప్పుడు ముగిస్తుంది? ఒకటి నా మరణంతో, మీ మరణంతో ముగించబడుతుంది. రెండోది ప్రభు రాకడతో ముగించబడుతుంది. ఆ తర్వాత వేరొక ప్రయాణం. ఇప్పుడు శరీరముతో మనం ప్రయాణిస్తాం, రేపు శరీరము లేకుండా ప్రయాణిస్తాం. ఇప్పుడు మట్టి శరీరముతో ప్రయాణిస్తున్నాం, రేపు మహిమ శరీరంతో మనం ప్రభువుతో పాటు ఉంటాం. అక్కడ ప్రయాణం లేకపోవచ్చు, ప్రభుతో ఉండడమే, ప్రభువుతో విశ్రాంతిని అనుభవించడమే, ప్రభువుతో సేద తీరడమే, ప్రభువుతో తెప్పరడమే, ప్రభువుతో ఎంజాయ్ చేయడమే, ఒక పెళ్లి కుమార్తెగా ప్రభువుతో ఉండడమే, ఆయన పెళ్లి కుమారుడిగా భావించి పెళ్లి కుమార్తెగా వధువు సంఘంగా ఉండడమే, నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూదా ఇస్కరియోతు 12 మందిలో ఒకడైనటువంటి, అపోస్తుల్లో ఒకడైనటువంటి, దెయ్యాలను వెళ్ళగొట్టినట్టు వాళ్ళలో ఒకడైనటువంటి, రోగాలను బాగు చేసిన వారిలో ఒకడైనటువంటి, పరలోక రాజ్య సువార్తను ప్రకటించిన వారిలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు. హీ లాస్ట్.
అతడు ఒక పేరు తెచ్చుకున్నాడు. దాని పేరు నాశనపుత్రుడు, నాశన కుమారుడు. అనగా నష్టానికి, కష్టానికి, శాపానికి కుమారుడైపోయాడు. అనగా అపవాది కుమారుడైపోయాడు. హి బికమ్ ఎ సన్ ఆఫ్ డెవిల్. ధనాన్ని ఆశించినంత మాత్రాన అతన్ని అపవాది కుమారుడిని ఎలా అంటాం? అనాలి, తప్పదు. దేవుని కుమారుడిని అప్పగించాడు కాబట్టి అతను అపవాది కుమారుడు. దేవుని కుమారుడికి సంబంధించిన వాడు కాదు. సంబంధించిన వాడు అని అందరూ అనుకున్నారు 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు. తర్వాత ఒకరోజు తెలిసిందే, దేవుని కుమారునికి శత్రువులు ఎక్కడో లేరు, శిష్యుల రూపంలో ఆయన దగ్గరే తిరిగారా. మన శత్రువులు ఎక్కడో లేకపోవచ్చు, మన కుటుంబ సభ్యుల రూపంలో, లేకపోతే మన స్నేహితుల రూపంలో మన చుట్టూ తిరిగితే ఎంత బాధగా ఉంటుంది. అనేక సంవత్సరాలు తన చేతిలో పట్టుకున్న కర్ర, ఆ కర్రలో ఒక సర్పం ఉందని, ఆ కర్ర సర్పముగా మారే అవకాశం ఉందని, ఆ కర్ర యొక్క పూర్వపు రూపం సర్పమని తనకు తెలియదు. తన కర్రలో ఇంత మర్మం ఉందని, తన కర్రలో ఇంత సబ్జెక్ట్ ఉందని, తన కర్ర అలా మారగలదని, ఫ్లెక్సిబుల్గా లేకపోతే నాన్ ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి, ఇంకా వేస్తే అక్కడే ఉన్నటువంటి జీవము లేనటువంటి కర్ర జీవము కలిగినటువంటి సర్పంగా మారడం ఏంటి? మళ్ళీ ఆ సర్పమే. ఇంతకుముందు కర్ర మీద ఉన్నటువంటి లెక్కలేని తనం ఇప్పుడు లేకపోవచ్చు. అమ్మో, ఇది మామూలు కర్ర కాదు, పాముగా మారి మళ్ళీ కర్రగా మారినట్టు. ఎందుకు చెప్తానంటే, మనం దేన్ని చేస్తున్నామో తెలియకుండా, మన చుట్టూ ఎవరు ఉన్నారో తెలియకుండా మనం ఇలాగా ప్రయాణం సాగిస్తుంటాం. యూదా ఇస్కరియోతు ఎవరో యేసు ప్రభువుకు తెలుసు. బై మిస్టేక్ జరిగింది కాదు. సిలువ సంఘటన యూదా ఇస్కరియోతు ఆ యూదులందరితో రావడం ఆయనకు షాక్ గురి చేయలేదు. అన్నది హీ నోస్ ఎవ్రీథింగ్ బిఫోర్. ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. పేతురు అడిగాడు నేనా, యోహాన్ అడిగాడు నేనా, యాకోబు అడిగాడు నేనా. ఒరే బాబు, మీరు వదిలేసేయండి, ఒకడు నాతో పాటు ఈ పస్కా భోజనం భుజిస్తూ, లేదంటే నాతో పాటు ఉంటూ నేను ఎవరి కాళ్ళైతే కడిగానో, ఎవరికైతే ముక్కను చిలకలో ముంచిస్తానో అతను. ఏంటిది? ఓహో, ఏదైనా ఇంకా ఏదైనా పస్కా గ్రాండ్గా చేయడం గురించి, ఇంకేదైనా ఏర్పాట్ల గురించి, ఇంకా ఫర్దర్ ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ, క్యాషియర్ కదా, ట్రెషరర్ కదా, కోశాధికారి కదా, అటువంటి ఏదైనా లావాదేవీ కోసం అనుకున్నారు వాళ్ళు. తమతో ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు అంత ప్రమాదకరమైన వాడనే సంగతి వాళ్ళకి కూడా తెలియదు. యేసుకు తెలుసు, కానీ శిష్యులకు తెలియదు. మన స్నేహితులు ఎంత ప్రమాదకరమైన వాళ్ళు మనం ఒకరోజు తెలుసుకుంటాం. యోబు అన్నాడు, నా స్నేహితులు నమ్మకూడని వారయ్యారు, వాళ్ళు ఎండిన వాగు వలె అయ్యారు. మన స్నేహితులు ఎండిన వాగులాగా మారుతారు. అవసర సమయంలో మనం ఆదుకోని వాళ్ళుగా వాళ్ళు మారుతారు. మరి స్నేహితులు జాగ్రత్త. మంచి స్నేహితులు మనకు కావాలి. మంచి స్నేహితులు ఎవరు దొరకరు భూమి మీద, కానీ యేసు మనకు ఒక మంచి స్నేహితుడు. ఈజ్ అవర్ గుడ్ ఫ్రెండ్. ఆయన మన నిజ స్నేహితుడు. ఆయన మనల్ని మోసగించని వాడు. ఆయన ఎండిన వాగు కానివాడు. ఆయన నిరంతరం ప్రవహించేటువంటి ప్రవాహం లాంటి వాడు. దేవుని స్తోత్రం. యూదా ఇస్కరియోతు జీవితం ఇట్స్ ఎ బిగ్ చేదైన జీవితం, చేదైనటువంటి అనుభవం. అననీయ సఫీరాల పరిస్థితి అలాగే ఉంది. అలాగే ఉన్నట్టు యూదా ఇస్కరియోతు లాగా ఉందని కాదు, కాకపోతే వాళ్ళకు కూడా ధన దాహము, ధన మీద వ్యామోహం, ధనం మీద ఆశ ఉంది. లేదు అంటే ఎందుకులేండి ఇచ్చేస్తున్నాం, మన ఇద్దరమే కదా, దేవుడు పోషించడా, ఏలియాని పోషించడం మమ్మల్ని ఎందుకు పోషించలేడు అని భావించేటువంటి అవకాశం లేకుండా ఏలియాని పోషించాడనే స్టోరీ. మిద్యానీయులు పంటను పాడు చేసినప్పటికీ కూడా గిద్యోను దేవుడు పోషించగలిగితే ఎక్కడి నుంచి వచ్చింది? గోధుమలు దొల్లగొట్టుకునే పరిస్థితి. గోధుమలు వచ్చాయి, శత్రువు గిద్యోను యొక్క గోధుమలను చూడలేకపోయాడు. గానుగ చాటును అతను మరుగయ్యాడు, కానీ గిద్యోను యొక్క ధాన్యాన్ని పరలోకము మరుగు చేసింది శత్రువును కంటకపడకుండా. అందరి ధాన్యం పాడైంది, కానీ గిద్యోను అక్కడే ఉన్నాడు. అందరూ పారిపోయారు, కానీ గిద్యోను అదే ఊర్లో ఉన్నాడు. గిద్యోను వాళ్ళ నాన్న, వాళ్ళ కుటుంబం వాళ్ళకి కావలసిన ధాన్యాన్ని మరుగు చేశాడు. దేవుని స్తోత్రం. మనకు కావలసిన ధాన్యాన్ని, మనకు కావలసిన వసతులు, మనకు కావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు ఎక్కడో చోట దాచాడు. మన పర్ణశాలలో దాచాడు, మన పరలోకములో దాచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడోదిగా ఎలుమ అనేటువంటి సార్సరర్, మెజీషియన్. ఆ మెజీషియన్ గుడ్డివాడుగా మారాడు. ఇక గుడ్డివాడుగా ఉన్నంత కాలముగా మ్యాజిక్ చేసే అవకాశం లేదు.
గుడ్డివాడిగా ఉన్నంతకాలం పౌలు యొక్క మినిస్ట్రీని డిస్టర్బ్ చేసే అవకాశం లేదు. ఈ రోజుల్లో కూడా మినిస్ట్రీని డిస్టర్బ్ చేసే ఎలుమాలు ఉన్నారు. ఎలిమస్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఇటువంటి ఎలిమస్ల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. పౌలు ఏదో అధికారితో మాట్లాడుతున్నాడు. పౌలు వెళ్ళిపోయిన తర్వాత, సార్ మీరు అతను చెప్పిన సత్యం అనుకుంటున్నారు, ఇది సత్యం అని తను సత్యం చెప్పగలిగితే బాగుండేది. కానీ అతను చేయకుండా అడ్డుకుంటున్నాడు. కాబట్టి ఆ సందర్భంలో మెజిషియన్ అయినటువంటి, సార్సరర్ అయినటువంటి ఎలుమా ముందు పరిశుద్ధాత్మ అనుభవంలోకి గురైపోయి పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళే పౌలు గారు ఉన్న విషయాలు చెప్పారు. సరే, దేవుని స్తోత్రం. నాలుగవదిగా జాన్ మార్క్ ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్. ఒకటి యూదా ఇస్కరియోతు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్. యూదా ఇస్కరియోతు ఉదాహరణను తన మనసులో పెట్టుకోలేదు. నేను అలా కాకూడదు, నేను డ్రాప్ కాకూడదు, నేను మధ్యలో ఆగిపోకూడదు, నేను సాగిపోతూనే ఉండాలి. నేను ఆగిపోవడం ఏంటండి? యెరూషలేములో మా అమ్మగారు లేకపోతే మేమందరం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. యెరూషలేములో ఒక సంఘం ఉంది, అది మా ఇంట్లోనే ఉంది. కాబట్టి ఆ మందిరం ఉంటుండగా, మేము మినిస్ట్రీలో పాలివారమై ఉంటుండగా, ఒక శిష్యత్వపు పరిచర్య నుంచి ఒక సువార్థిక పరిచర్యకు అవకాశం దొరికినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఏమైందో మరి పౌలు చెప్పిన మాటల వల్ల ఏదో మరి హత్య అయిపోయాడు. నేను వదిలే మాయా, నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాడు. మాతో కూడా రాక, మాకు పరిచర్య చేయాల్సిన చేయకుండా, తనను పిలిచిన వారి ద్వారా పొందినటువంటి ప్రేరేపణ కాకుండా పిలవని వాడు, చెడుతనానికి ప్రేరేపించే వాడి యొక్క ప్రేరణకి గురైపోయి వెళ్ళిపోయాడు. తను ఫస్ట్ మిషనరీ జర్నీలో డ్రాప్ అయిపోయాడు. తర్వాత అతని స్థానంలో తిమోతి దొరికాడు, ఇది వేరే విషయం. అనగా యూదా ఇస్కరియోతు లాగా, అననీయ సఫీరా లాగా, ఎలుమా లాగా, జాన్ మార్క్ లాగా బ్యాక్ స్లైడ్ కాకుండా, వెనకంజ వేయకుండా ముందుకు సాగాలి. మనం ముందుకు సాగాల్సిన వాళ్ళమే కానీ ఆగిపోవాల్సిన వాళ్ళం కాదు, వెనకంజ వేయాల్సిన వాళ్ళం కాదు. కాబట్టి వీళ్ళ ద్వారా మన పాఠాలు తెలుసుకున్నాం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 44వ వచనం, లాస్ట్ వాక్యం. కడమ వారిలో కొందరు దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో కూడా చదువుకో. ద రెస్ట్ the rest prisoners, all the rest prisoners managed to survive. They were managed. They could manage by clinging to planks and broken pieces of the ship. ఆ ఓడ తాలూకు జ్ఞాపకాలు, ఓడ యొక్క శిథిలాలు, the broken pieces of it. తమను ఎంతకాలము సముద్రములో ఉంచినటువంటి ఓడ యొక్క చెక్కలు లేకపోతే పలకలు, the planks and the broken pieces of the ship, so that the fragments of the ship, so that everyone scrambled to the shore uninjured. క్షేమంగా చేరుకున్నారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో చేరుకున్నారు. తర్వాత కొంతకాలం చనిపోయారని కాదు. దే రీచ్ సేఫ్లీ. నువ్వు క్షేమంగా రీచ్ కావాలి, గమ్యాన్ని క్షేమంగా రీచ్ కావాలి. ఒక పరుగు పందెంలో పరిగెడుతున్న వ్యక్తి అందరికన్నా ముందు వచ్చాడు, కానీ లాస్ట్ మూమెంట్లో చేరాల్సిన స్థానం చేరుకుని అక్కడే పడిపోయాడు అనుకోండి. రేపు బాగానే వచ్చాడు, ఇంకా కొద్దిగా దూరం, ఇంకా కొన్ని మీటర్స్ పరిగెత్తుంటే అతడు గెలుపు సాధించేవాడు. కానీ లాస్ట్ మూమెంట్లో పోగొట్టుకున్నాడు. ఆఖరి నిమిషంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, బహుమతిని పోగొట్టుకున్నాడు అని చెప్పేటువంటి అవకాశం ఉంది. వాడుక భాషలో చదువుకున్నాం. మిగతా వాళ్ళ చెక్కల సహాయంతో, ఓడ యొక్క మిగిలిన ముక్కల సహాయంతో ఒడ్డును చేరుకోమన్నారు. ఈ విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు. అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు. మన టైటిల్ చూడండి, సుఖాంతమైన కథ, విషాదాంతమైన కథ అని కాదు. అనగా ఒక ట్రాజిక్ స్టోరీ కాదు. సినిమాలు లేదంటే కొన్ని కథలు ఉంటాయి. కొన్నిసార్లు హీరో చనిపోడు, విలన్ చనిపోయాడు, కానీ హీరోయిన్ తీసుకోబెట్టి దట్స్ ఓకే. కానీ హీరో చనిపోయాడు అనుకోండి, ఆ కథ విషాదం బాలేదండి.
హీరో చనిపోవడం ఏంటండి? హీరో చనిపోకూడదు అనేది ఆ వీక్షకుల యొక్క మనసులో ఉన్నది అభిప్రాయం. విలన్ చచ్చిపోయినా పర్లేదు, కానీ హీరో చచ్చిపోవడం. కొన్ని కథలు సుఖాంతమవుతాయి, కొన్ని కథలు విషాదాంతం. ఈ సముద్రపు కథనం, సముద్రంలో సాగిన ప్రయాణ కథనం, సముద్రంలోంచి సురక్షిత తీరానికి చేరే ప్రయాణం ఎలా జరిగింది? 276 మందిలో 76 మంది చచ్చిపోయారు అని వచ్చింది అనుకోండి. వాళ్ళు కౌంట్ చేసినప్పుడు 276 అన్నప్పుడు కౌంట్ చేసి ఓడలోకి ఎక్కారు. ఓడలో ఉన్నట్టు కొన్ని నెలలకు ఒక్క మనిషి కూడా చనిపోలేదు. మళ్ళా తర్వాత ఓడలోంచి దిగినప్పుడు మళ్ళీ కౌంటింగ్. పోలీసులు ఖైదీల్ని లేకపోతే వాళ్ళని కౌంట్ చేసుకుంటూ ఉంటారు, ఎంతమంది ఉన్నారు ఏంటి. మేము కూడా సంఘాల్లో కాపర్లుగా ఉన్నప్పుడు ఆరాధన సమయంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు, లేకపోతే ఆరాధన జరిపిస్తున్నప్పుడు ఎంతమంది వచ్చారు అని కౌంట్ చేసుకుంటాం. పర్లేదు 20 మంది కాదు, ఇంకో 50 మంది రావాలి, ఇంకా కొంతమంది రావాలి అని మేము లెక్కలు వేసుకుంటాం. బలిపీఠము దగ్గర పూజ చేస్తున్న వారిని, ఆరాధిస్తున్న వారిని లెక్క పెట్టమని ప్రకటన గ్రంథంలో వాక్యం. అంటే ప్రతి ఆదివారం ఈ పని లెక్క పెట్టుకుంటూ కూర్చోమని కాదు, ఆరాధన అలక్ష్యం చేసి లెక్క పెట్టుకునే పనులు ఉండమని కాదు. ఇక రాయబడిన మాటలు ఒక స్టోరీ, ఒక సుఖవంతమైనటువంటి ముగింపు, శుభం కార్డు పడింది ఈ సముద్రపు సినిమాకి. లేకపోతే సేవకులు బయలుదేరి వచ్చినట్టు క్షేమంగా చేరుకునేటువంటి ఈ సినిమాకి ఒక గుడ్ ఎండ్, శుభోదయం, శుభ ఆరంభం జరిగినట్టుగా శుభ అంతం జరగాలి. ఒకవేళ దుఃఖంతో ఆరంభమై ఉండొచ్చు. ఉదాహరణకి రూతు గ్రంథం దుఃఖంతో ఆరంభమైంది, ట్రాజడీతో ఆరంభమైంది, కానీ అది ఫన్నుతో, కామెడీతో ఎండైపోయింది. కొన్ని జీవితాలు దుఃఖంతో ఆరంభమవుతాయి, కానీ అబ్రహాము యొక్క జీవితం ప్రస్తావించబడినప్పుడు దుఃఖంతో ఆరంభమైంది. నాన్నను పోగొట్టుకున్నాడు, తండ్రిని పోగొట్టుకున్నాడు. 75 సంవత్సరాల వయసులో తండ్రిని పోగొట్టుకుంటే పెద్ద దుఃఖమే ఉండకపోవచ్చు. నాకేంత వయసు ఏంటి, కానీ అప్పట్లో ఎక్కువ కాలం బతికేవాళ్ళు తండ్రులతో, కుటుంబ సభ్యులతో ఎక్కువ అనుబంధాలు ఉంటాయి. కాబట్టి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 40 సంవత్సరాల ఇస్సాకుకు తల్లితో ఉన్నటువంటి అనుబంధం 3 సంవత్సరాలు అదే దుఃఖంలో ఉన్నది. ఇతను ఎంతకాలం దుఃఖంలో ఉన్నాడో మరి తెలియదు, కానీ ఇతను దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇస్సాకు దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు ఒక భాగస్వామిని అనుగ్రహించాడు. మన దుఃఖాన్ని పోగొట్టడానికి, మన దుఃఖ నివారణ జరిగించడానికి దేవుడు ఏదో కార్యం చేస్తాడు. దుఃఖాన్ని పెంచడానికి ఆయన ఏదో ప్రయత్నం చేయడు, దుఃఖాన్ని తగ్గించడానికి, దుఃఖం యొక్క పర్సంటేజ్ తగ్గించడానికి, దుఃఖం యొక్క గాఢతను తగ్గించడానికి, దుఃఖము లేకుండా చేయడానికి, మన కన్నీటిని నాట్యంగా మార్చడానికి, మన గోని పట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేయడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఈ స్టోరీ ఎలా ముగిసింది, మనం ఇంతకుముందు ఆలోచించాం చివరికి జరిగింది ఏంటి అని. అదే వాక్య భాగాన్ని ఎప్పటివరకు కొంచెం ఒక 3-4 సార్లు మనం ధ్యానించుకున్నాం. మరి ఇక్కడ ఆలోచిస్తున్నాం. మొట్టమొదటి మాట 27వ అధ్యాయము 17, 29 వచనాలు గమనిస్తే, దాన్ని పైకెత్తి కట్టిన తర్వాత మరియు సూర్తీసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడిపోయి, 29వ వచనంలో అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి. ఈ ప్రయాణంలో భయాలున్నాయి, భయాలన్నీ తొలగిపోయి కీర్తనకారుడను నా కలిగిన భయములన్నింటిలోంచి యెహోవా నన్ను విడిపించాడు. భయపడిపోతున్నాను, ఏదో జరుగుతుందని భయపడుతుంది. నువ్వు కీడుగా అనుకున్నది, నెగిటివ్గా అనుకున్నది జరగదు. దేవుడు నీకు సుఖాలను కలుగు చేయాలని, మేలు కొరకే జరిగించాలని, ఆ 276 ఖైదీల మేలు కొరకే, వాళ్ళ విశ్వాస జీవితంలో ఎదగడానికి ఒక పరీక్షలు కావచ్చు. ఆ ఓడ ఒక పరీక్షశాలగా, లేదా పరీక్ష కేంద్రంగా, అదొక పాఠశాలగా, పరీక్షా కేంద్రంగా, అదొక ప్రార్థనా గదిగా, ఆ ఓడ ప్రార్థనా గది అయింది. వాళ్ళు పరీక్షించబడ్డారు, శ్రమల చేత పరీక్షించబడ్డారు, ఇబ్బందుల కొలిమిలో పెట్టబడ్డారు. అలాగని ఎవరు విశ్వాసం మాకొద్దండి, మీ దేవుడు నమ్ముకోబట్టి కదా ఇలా జరిగింది, యేసుక్రీస్తుని నమ్ముకోబట్టి కదా ఈ ఓడ ప్రమాదం అని ఎవరు పిచ్చిగా మాట్లాడలేదు. ఎవరో ఒక సహోదరుడు ఈ మధ్య కాలంలో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి క్రైస్తవ సహోదరుడు అనారోగ్యం ఎక్కువైందని, సమస్యలు ఎక్కువైందని, దేవుడు నాకేం చేశాడు, దేవుడు లేడని చెప్తూ తిరుగుతున్నాడు.
ఎందుకు చెప్తున్నా అంటే దానివల్ల నీ అనారోగ్యానికి దేవుడు స్వస్థపడతాడు. కానీ నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి, లేకపోతే నీకున్న బలహీనతల నుంచి, నీ వ్యసనాల నుంచి బయటకు వచ్చి ప్రభువుని వేడుకుంటే ప్రభు కార్యం చేస్తాడు. ప్రభువుకు అసాధ్యమైన కార్యం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, ఒకటి అభయానుభవం, అనగా ఒక భయము లేనటువంటి అనుభవం, నిర్భయమైన అనుభవం కలిగింది కాబట్టి అది ఒక సుఖమైనటువంటి కథ, అది సుఖాంతమైనటువంటి కథ అని మనం అర్థం చేసుకుంటున్నాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయము 20 మరియు 21 కలిసి ఉన్నాయి. అక్కడ రాయబడిన కొన్ని దినములో సూర్యుడైనను కొన్ని దినాలు, 1-2 రోజులు కాదు, చాలండి సార్. కొన్ని దినాలు సూర్యుడు కనిపించలేదు, నక్షత్రాలు కనిపించలేదు. సూర్యుడు నక్షత్రాలు లేవంటే రాత్రిపూట నక్షత్రాలు, పగటిపూట సూర్యుడు. పగటిపూట సూర్యుడు లేడు అంటే అదంతా మబ్బుగా, చీకటిగా, ఒక అంధకారం. సూర్యుడు లేకపోతే అంధకారమే. సూర్యుడే కదా వెలుగు. పగటిని ఏలడానికి ఒక జ్యోతిని కలుగు చేశాడు, ఒక పెద్ద జ్యోతి, దాని పేరే సూర్యుడు అని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, సూర్యుడు లేదు. సూర్యుడిని చూడాలనుకున్నారు. ఈరోజు కూడా ఎండ వచ్చేటట్టేదే. ఎండ వస్తే ఆ వెచ్చదనం, ఆ వెలుగు అవి వేరు కదా అనుకొని సూర్యుని వెలుగు కోసం మనం చూశారు. బట్ అనేక దినాలు సూర్యుని చూడలేదు, అనేక దినాలు నక్షత్రాలు చూడలేదు. అనగా ఉదయం పూట ఎలా ఉందో పరిస్థితి, ఆకాశం అలాగే ఉంది. తారు డబ్బా అలాగా తారు పోసినట్టుగా ఉంది. ఆకాశం అంతా నల్లగా ఉంది, దట్టంగా ఉంది. మళ్ళీ వర్షం, మళ్ళీ ఇంకా ఏదైనా లేదా కొండపోత వర్షం కురిసేటట్టుగా అలాగా కారు మబ్బులు కమ్మినటువంటి ఆకాశపు కింద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నక్షత్రాల కోసం ఎదురు చూశారు. మిణుకుమైనటువంటి మినుగులు పురుగులు లాంటి ఆ నక్షత్రాలు కనిపిస్తే ఏదో సంతోషం, క్లైమేట్ ఓకే అయింది, వాతావరణం ఓకే అయింది అని అనుకునే అవకాశం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అనగా ఆకాశ దర్శనం కలిగింది. వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో నక్షత్రాలు కనిపించాయి, సూర్యుడు కనిపించాడు. ఎప్పుడైతే సొదమ దాటి సోయరుకు వచ్చారో అక్కడ రాయబడిన మాట, వారు అనగా లోతు యొక్క 2 కుమార్తెలు దాటి వచ్చినప్పుడు, వారు సోయరుకు వచ్చినప్పుడు అక్కడ సూర్యోదయమాయను అన్నారు. అంతేకాకుండా యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ఆధారం నిలిచెను, అప్పుడు సూర్యోదయమాయను. యేసు వచ్చిన చోట సూర్యోదయం. ఆయన నీతి సూర్యుడు. నీ జీవితంలో నిండా వెలుగును కలిగించేవాడు. నీ జీవితం అంతా పూర్తిగా వెలుగును కలుగు చేసి అంధకారం నీ జీవితాన్ని అద్భుతమైన వెలుగుతో నింపగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి అభయానుభవాన్ని బట్టి అది సుఖాంతమైన కథని, అది ట్రాజిక్ స్టోరీ కాదని, అది ఒక మంచి ముగింపు దానికి జరిగిందని. రెండోది అక్కడ ఆకాశ దర్శనం కలిగింది. అనగా ఆకాశ దర్శనం అంటే ఆకాశం దర్శనంలో కనిపించిందని కదా. ఆకాశము దర్శించినప్పుడు మునుపు ఉన్నట్టుగా లేదు. సూర్యుడున్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని నక్షత్రాలని నెహెమ్యా గ్రంథంలో మనం గమనిస్తే 4వ అధ్యాయంలో రాయబడిన మాట, వాళ్ళు నక్షత్రములు అగుపడు వరకు వాళ్ళు పనిచేశారన్నారు. అంటే చీకటి పడేంత వరకు. చీకటి పడినప్పటికీ నక్షత్రాలు ఉన్నాయనుకోండి, ఏదో తెలియని కారణంగా దూరంగా ఉండొచ్చు, నక్షత్రాలు మన దగ్గరికి రాకపోవచ్చు. నక్షత్రం తూర్పు దేశపు జ్ఞానులకు ఏదో సలహా లేకపోతే దారి చూపించినట్టుగా చూపించకపోవచ్చు. కానీ ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నప్పుడు ఏదో వెలుగు ఉంది. దెర్ ఇస్ హోప్. మినుకు అంటుంటే ఆ నక్షత్రాలు మనకు ఏదో హోప్నిస్తాయి. వాతావరణం ఈజ్ ఓకే, వాతావరణం సరిగ్గానే ఉంది, సమంజసంగా ఉంది అని చెప్పాలి. దేవుని స్తోత్రం. మూడో విషయం, ఒకటి మనం ఆలోచించిన విషయము, అది అభయానుభవం అని, సుఖాంతమైనటువంటి కథ. రెండోది ఆకాశ దర్శనం చెప్తుంది, సుఖాంతమైన కథని. మూడోది ఒక అద్భుతం జరిగింది. ఎందుకంటే అక్కడ రాయబడింది 27, 20, 21 రాయబడింది, ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ కొద్దిగా ఉందని కాదు, బొత్తిగా లేకపోయింది. కొద్దో గొప్ప నాజ్యమైంది. ఇక గ్యారంటీ అండి 100% ఈ సముద్రంలో సమాధి అయిపోతాం. ఒక్కడు కూడా బతికే అవకాశం లేదు. శతాధిపతి సారు బతకడు, సెంచురియన్ సారు బతకడు, ఈ ఓడ యజమానుడు, ఓడ నావికుడు, సైనికులు, ఈ 276 మంది, ఇంచుమించు అంతా కలిపి ఒక 300 మంది దాకా మేము ఇక్కడే ఉండిపోతాం. మా బాడీలు
ఏ షార్కులో, ఏ పెద్ద చేపలో మింగివేసి తినివేసి సమాధి చేయబడిన వాళ్ళని వాళ్ళుగా మేము మారుతాం. ఒక ఘనమైన అంత్యక్రియలు జరగని వాడుగా, ఘనమైన భూస్థాపన కార్యక్రమం జరగని వారుగా మిగిలిపోతాం. ఎవరు బాధపడ్డారు? కానీ అద్భుతం, వాళ్ళు తప్పించుకున్నారు అంటే 44వ వచనంలో చివరి భాగంలో రాయబడి అందరూ తప్పించుకోలేదు. తప్పించుకోలేము అనుకున్న వాళ్ళని దేవుడు తప్పించాడు. తప్పించుకోలేము అనడానికి కారణం ఏంటి? పరిస్థితులు అలా ఉన్నాయి. గట్టెక్కలేని పరిస్థితులు, దాటి రాలేని పరిస్థితులు, ఎదురీత చేయలేని పరిస్థితులు. ఒక అద్భుతం అది. ఇట్స్ అ మిరక్కల్. వాళ్ళ మార మధురంగా మారింది. వాళ్ళ గొల్లియాతులు వాళ్ళు చనిపోయారు. అనగా చేదైన అనుభవం పోయింది. శత్రువు విసిరినటువంటి అగ్ని బాణాలు చల్లారినాయి. శత్రువు రూపించినటువంటి ఆయుధాలన్నీ నిర్వీర్యమైపోయినాయి. దేవుని స్తోత్రం. అది అద్భుతమైన అనుభవం కాబట్టి సుఖాంతమైన కథని. ఒకటి అది అభయానుభవము కాబట్టి సుఖాంతమైన కథని. అది ఆకాశ దర్శనాన్ని బట్టి, ఆకాశంలో సూర్యుడు నక్షత్రాలను బట్టి అది సుఖాంతమైన కథని. అంతేకాకుండా అక్కడ ఒక అద్భుతం జరిగింది. వాళ్ళు చేరారంటే ఒక అద్భుతం. నేను బతికి ఉన్నానంటే ఒక అద్భుతం. నువ్వు బతికి ఉన్నావంటే ఒక అద్భుతం. చచ్చిపోవాల్సిన వాళ్ళం. ఒక 6-7 సంవత్సరాల క్రితం, 7-8 సంవత్సరాల క్రితం విజయవాడలో గుణదల్లో రక్తపు మడుగులో పడిపోయింది. నేను బతికానంటే ఒక అద్భుతం. నేను ఎలా బతికానో నాకే తెలియదు. ఎవరు బతికించారు? హాస్పిటల్ కాదు నన్ను బతికించింది. 108 నన్ను తీసుకుపోయి హాస్పిటల్, 108 కాదు నన్ను బతికించింది. నన్ను బతికించింది దేవుడే. కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా నా పాదములను, మరణము నుంచి నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు అని కీర్తన కాదు. వాస్తవమే. దేవుని స్తోత్రం. నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు దుఃఖము రాకుండా, వాళ్ళ కళ్ళలో కన్నీరు ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో నన్ను బతికించాడు. మన ప్రతి బాష్ప బిందువును తుడిచేటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అయితే నా ద్వారా ప్రభువు నా పక్క, హీ స్టూడ్ బిసైడ్ మీ, ద లార్డ్ స్టూడ్ బిసైడ్ మీ. సింహము నోట నుంచి తప్పించబడింది. సముద్రము సింహములాగా గర్జిస్తుంది. సముద్రం వాళ్ళ మీద విరుచుకుపడినప్పటికీ సముద్రం వాళ్ళని ఏం చేయలేదు. సింహాలే ఏం చేయలేదు. సింహము నోట నుంచి తప్పించారు. ఇది ఒక ఆశ్చర్యకార్యం. దేవుని స్తోత్రం. వాళ్ళ కన్నులకు ఆశ్చర్యం. తీరాన్ని వచ్చారంటే ఇది కళా నిజమా అర్థం కాని పరిస్థితి. ఇది కళా నిజమా అని ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించాలని కోరుకుంటూ, మన జీవితానికి ఒక సుఖాంతమైన అనుభవం కలగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.